తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో నియమించబడినటువంటి అధికారులని ఇప్పుడు వేధించడం అన్నటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా అట్లాగే చేస్తాయా చూడాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం జీఎంగా నియమితుడైన సందీప్ రెడ్డికి ఇప్పుడు నోటీసులు ఇచ్చింది టీటీడీ. గతంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల హయాంలో జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి ఆశీస్సులతో ఆయన సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా నియమితులయ్యాడు. 6 నెలలకే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పదోన్నతి పొందాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి కోసమే ఐటీ విభాగం జీఎం పోస్టును కూడా సృష్టించారు. నియామకానికి ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత సందీప్ రెడ్డిని ప్రొబేషనరీ అధికారిగా నియమించి తర్వాత ఇన్ఛార్జ్ జీఎంగా బాధ్యతలు అప్పగించారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే జీఎం పోస్ట్ నుంచి తప్పించి స్విమ్స్ బార్డ్ సాంకేతిక నిపుణుడిగా బదిలీ చేశారు. తన విద్యార్హతలో పూర్వ అనుభవం, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంపికైన విధానం మీద సంజాయిషి ఇవ్వమని చెప్పి నోటీస్ ఇచ్చారట. ఎంపికైన దాని మీద సంజాయిషి ఏంటి? ఎంపికైందంతా రికార్డుల్లో ఉంటుంది. దానికి పక్కన పెట్టడం ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ నియమించిన వాళ్ళందరినీ రేపు పొద్దున్న తీసేయడం అంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కూడా ఉద్యోగులను కూడా తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలేమో తెలియదు.